నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ఆర్కే. ఈరోజు వార్తల్లో విశేషాలు. ఆగస్టు నెలకు సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ గురువారం ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుందని, ఇందులో పార్టీ నేతలంతా పాల్గొనాలని ఎమ్మెల్యే గొండుశంకర్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత నెలలో మాదిరిగానే నియోజకవర్గంలో 1వ తేదీన అత్యధిక పెన్షన్లు పంపిణీ చేసి 100% నమోదు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు, సచివాలయం సిబ్బంది, నియోజకవర్గంలోని రూరల్, గార మండలాల నాయకులతో పాటు నగరంలోని అన్ని డివిజన్లకు చెందిన ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొవాలన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. ఆపద సమయంలో, ఇతర విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అవస్థలు పడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని శ్రీకాకుళంకు చెందిన నర్సింగ్ విద్యార్థులు అంటున్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో ఉన్న వైద్య విద్యార్థులు మరియు నర్సింగ్ విద్యార్థులు కలిసి శ్రీకాకుళం నగరంలో కలెక్టరేట్ వద్ద ఉన్న శాంత కళ్యాణ్ అనురాగ్ నిలయంను సందర్శించారు. అక్కడ ఉన్న వృద్ధులకు వైద్య పరీక్షలు చేసి మందులను అందించారు. నర్సింగ్ శిక్షణలో భాగంగా ఈ పరిశీలన ప్రోగ్రాం చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అనాథ ఆశ్రమం చక్కగా పనిచేస్తుందన్నారు. వారు కితాబు ఇచ్చారు. అనాథ బాలుల కోసం, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమం ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా పట్టుకొని వెళ్తారు ఇలా హాస్పిటల్స్కి ట్రీట్మెంట్ చేయడం. ఇంకా వీక్లీ 10 days ఇలా ఒకసారి బయటికి పట్టుకొని వెళ్తారు చూడడానికి గట్రా. అక్కడ పక్కనే చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి फिजियोथेरेपिस्ट और यहाँ पे जो बच्चे लोग हैं डिग्री कोई पढ़ते हैं, कोई इंटर भी, और 5 साल के ज़्यादा जो बच्चे लोग हैं उसको भी बहुत अच्छे तरीके से वो लोग पालते हैं, बहुत अच्छे तरीके से। और वो लोग अभी स्कूल गए हुए हैं, हमने देखा भी है और बहुत अच्छे हैं। यहाँ पे हमने विजिट किया, हमें बहुत अच्छा लगा। हम 80 मेंबर्स लगभग आए हैं यहाँ पे. సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగానే నగరంలోని పలు డివిజన్లో నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. నగరంలోని డగ్లస్ స్కూల్ దగ్గర 30, 33, 44 డివిజన్లలో రోడ్డు నిర్మాణాలకు మంగళవారం ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నగర వారసులు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని తెలిపారు. నగరంలోని అనేక రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏనాడు అభివృద్ధిపై దృష్టి సారించలేదని, బటన్ నొక్కడం, నాయకులు జేబులు నింపుకోవడం ఇదొక్కటే వారు చేసిన పాలనని విమర్శించారు. ప్రజల కనీస అవసరాలను తీర్చలేని ఈ విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగించిందన్నారు. అయితే వైసీపీ పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని, గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే దానికి సమాంతరంగా అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. నగరంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై దృష్టి సారించారని శంకర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా తయారు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ చల్లా ఓబులేషు, టీడీపీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇక్కడ చాలా నీరు స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లం, వర్షాకాలం మొదలవుతుంది కనుక వీలైనంత తొందరగా మీరు, నాకు తెలిసి 2 నెలలు కూడా వద్దు, 4 రోజుల లోపలే ఈ డ్రైన్లు, ఈ రోడ్డు మెయిన్ కంప్లీట్ చేసి ఇది ఈ కాలనీ వాసులకి అందరికీ ఇది అందిస్తాం. తద్వారా ఈ చాలా మంది కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు అవతల పెద్దపాటు రోడ్డు నుండి పిఎస్ఎన్ఎం స్కూల్కి, అందుకు ఇది చాలా ఉపయోగకరం కనుక దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మేము డిస్కస్ చేసుకున్నాం. కమిషనర్ గారు, మేము, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు అందరం కలిసి కూర్చున్నప్పుడు ఇది ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ఈ వర్క్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేశాం కనుక ప్రజలందరికీ అందుబాటులోకి వితిన్ 2 monthsలో తెస్తాం. మళ్ళీ ఇలాగే ఈరోజు నగరం మొత్తం మీద దగ్గర 80 వర్కులు ఉన్నాయి. 80 వర్కులు కూడా అందరు కాంట్రాక్టర్లకి టెండర్స్ కూడా అలాట్ అయ్యాయి, అందరికీ చేయమని చెప్పాం. ఈరోజు దాదాపు ఇంకొక 5-6 వర్క్స్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నాం. ఆ అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఈ 80 వర్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నగరంలో జరిగినట్లయితే దాదాపు ఒక పొలికి వస్తుంది. ఇది కాకుండా ఇంకా కొత్త వర్క్స్ ఏమున్నా అవి చేస్తూ, ఇవన్నిటికంటే ప్రధానమైన సమస్య డ్రైనేజ్ సమస్య నగరవాసులకు ఉంది. ఈ చివరి గ్రామాల్లో అది యూజీడీ సిస్టమ్ కోసం
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం కూడా ఒక టెండర్ పిలవడం జరిగింది. డిపిఆర్ కన్సల్టెంట్స్ కూడా వచ్చారు. అది కూడా త్వరలో వాళ్ళు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెట్టాలనేది ఒక స్టడీ వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు దృష్టిలో పెట్టి ఇది అవసరమైతే అమృత్లో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది రేపు మాకు ఫీజిబిలిటీ స్టడీలో తేలిన తర్వాత దానిపైన చర్యలు తీసుకొని నగరవాసులకి ఈ మురుగు నీరు కానీ వర్షపు నీరు కానీ ఏ వరద నీరు కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి మా యొక్క చిత్తశుద్ధితో మా యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెయిన్ ఎజెండాగా దీన్ని తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు స్థానిక న్యాయసేవ సదనంలో జువెనైల్ పోలీస్ అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా పోలీసులు అధికారులకి పిల్లల పట్ల జరుగు అన్యాయాలకి తగు చర్యలు తీసుకోవడంలో చాకచక్యం వహించాలని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా జువెనైల్ పోలీసులు అడ్డుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. మైనర్ బాలికలకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించాలని తెలిపారు. అలాగే పోలీసు అధికారులతో చర్చించి వారికి ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కార మార్గం వైపు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రసాద్, రమణ పాల్గొన్నారు. ఫస్ట్ పోయిన సంవత్సరం మ్యారేజ్ ముహూర్తం పెట్టుకొని ఒక ముహూర్తం ఏదో ఒక ముహూర్తానికి అన్ని మ్యారేజ్ చేస్తారు కదా, 108 మ్యారేజెస్ చేయడానికి కోసం ముహూర్తం పెట్టుకున్నాను. నా లాస్ట్ క్వశ్చన్కి 68 వచ్చింది. ఆ మిగతా అన్నీ ఆ కేటగిరీలో ఉంది. ఏం అన్నది ఒక టీంని తయారు చేశారు. ఆ టీంని అక్కడ పంపించారు. ముందు అక్కడ ఉన్న ఎంపీటీసీని సర్పంచ్ని లైన్లో తీసుకున్నారు. మాట్లాడిన తర్వాత ఒకటే వాళ్ళకి మెసేజ్ పంపించాం, మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని కాదని చేస్తే చేసుకున్న వాళ్ళని చేయించిన వాళ్ళని ముందు మీ ఇద్దరు తెచ్చుకోవడం, ముందు మీ ఇద్దరే పడుస్తున్నాను చక్కటే సార్ లిస్ట్ మొన్న నవంబర్లో డిసెంబర్లో జరిగాయి. సాధారణంగా పోయి మా ఎమ్మెల్యేస్ వరకు కోఆర్డినేట్ చేశారు. చాలా లిస్ట్ ఇచ్చారు విత్ నేమ్స్ అడ్రసెస్ అనేవి. చూస్తే 108 నుంచి 65 పడ్డాయి. అంటే ఇవన్నీ ఆ టైం. అందుకు మనం మూలం ఎక్కడుందో చూడాలి, దాన్ని కొట్టాలి అంతే తప్ప. అది చెప్పారు ఆ చెప్పారు తెలుసుకుంది. మరి మనం ఆలోచించాల్సింది ఆ ఊళ్ళో ఎక్కువ జనాభా, కనీసం ఆ పెళ్ళికి చేసుకుంటే ఆ ఊరందరికీ భోజనాలు పెట్టే స్థాపన కూడా చాలా మంది జరుగుతారు. అంటే భోజనాలు మిగతా కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు. కాబట్టి మనం అదే ఆ చెట్లు చేసిన అందుకే స్వాములు చేసుకుంటామని చెప్పారు. చేసుకోండి ఈ పెళ్ళిళ్ళు పోస్ట్ చేసి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు చేసుకోండి. నెక్స్ట్ మంత్ నడుస్తుంది మనకు బాగా కనుక్కోవడం వస్తుంది అంటే తగ్గించాలి. అంటే మనం ఒకసారి మనం సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ రెండోసారి డైరెక్ట్గా సక్సెస్ అవ్వచ్చు. అలాగే అక్కడ ఎవరైతే కింపులు ఉన్నారో ఆట పట్టుకోవాలి. మనం బాగా అవుతుంది. ఆ ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటాడు. ఎలా మీకు పెద్ద మనుషులు 2 వైపులు పెద్ద మనుషులతో మీరు టచ్లో ఉంటారు. 2 వైపులు పెద్ద మనుషులు, ఒకవైపు కూడా కాదు. పిలిపించండి, మాట్లాడి ఇబ్బంది పడతారా ఏంటి పరిస్థితి. రేపొద్దు నేను అనుకున్నాను మీ మీద కూడా వచ్చేస్తుంది. కనీసం ఒక దాడ గ్యారెంటీగా కనిపించండి. ఎంతో మూర్ఖులైతే తప్ప ఇంకా అంతా మాత్రం జ్ఞానం ఉన్నాడు లేదు, పొలిటికల్ ఫ్యూచర్ కోరుకున్నాడు, డెఫినెట్గా అడేది కన్విన్స్ అవుతుంది. ఇంకా రేపు మంది మరి మన సంవత్సరం కంటెస్ట్ చేద్దా, మన క్రైమ్ కంటెస్ట్ చేద్దాం అది. పేదలందరికీ పక్కా ఇల్లు అనే నినాదంతో తెలుగుదేశం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమటి వెంకటరమణ అన్నారు. గత ప్రభుత్వంలో నిలిపేసిన ఇళ్లను
పూర్తి చేయడంతో పాటు 2014-2019 మధ్య ఇల్లు నిర్మించిన లబ్ధిదారులకు చెల్లించని బిల్లును వెంటనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 కీలక హామీలపై సంతకం చేశారన్నారు. వేలాది మంది నిరుద్యోగులు, రైతులు, పెన్షన్దారులు, యువత, పేదలకు లబ్ధి చేకూర్చారన్నారు. గ్రామాల్లో ఇల్లు లేని వారికి 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 30 లక్షల ఇల్లు కట్టిస్తామని, వైకాపా ప్రభుత్వం కనీసం 30,000 ఇళ్లను కూడా నిర్మించలేకపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్ర ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెప్పారన్నారు. పేదల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి ఈ రోజు వరకు లేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి తీసుకున్న నిర్ణయాల వల్ల, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఈవేళ ఇంతకు ముందు సగం కట్టి ఉండిపోయిన ఇళ్లకు కూడా పేమెంట్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే సగం కట్టి ఉండిపోయిన ఇల్లు కూడా పూర్తి చేయడానికి 8 లక్షల ఇల్లు 1 సంవత్సరంలో పూర్తి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో 30,000 ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో కట్టలేదు. కానీ 1 సంవత్సరంలో 8 లక్షల ఇల్లు బ్యాలెన్స్ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క మాట కూడా తప్పకుండా మనం, మీకు తెలుసు 8 లక్షల హడ్కో ఇల్లు కడితే ఈ రోజు వరకు కూడా ఒక్క హడ్కో ఇల్లు కూడా ఇవ్వకుండా గత రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసి మరి పేద ప్రజలకు ఇల్లు అందుబాటులో తేడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. మరి అలాగే పాత డబ్బులు కూడా మేము ఇవ్వడానికి నిర్ణయించాం. అలాగే 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ నిర్ణయాలు తీసుకొని మీకు తెలుసు ఖజానా పరిస్థితి ఏంటో. ఖజానాలో చిల్లి గవ్వలేదు. చిల్లి గవ్వలేకపోయినా పెన్షన్ ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అధికారులకు జీతాలు మా ప్రభుత్వం వేస్తుంది, పెన్షన్లు మా ప్రభుత్వం పంచుతుంది. అలాగే మరి పెన్షన్లు ఉద్యోగస్తులు రిటైర్డ్ పెన్షన్లు మా ప్రభుత్వం ఫస్ట్ తారీఖు ఇస్తుంది. అది గమనించాలి ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘ నేత సత్యనారాయణ జన్మదిన వేడుకలు బుధవారం శ్రీకాకుళం నగరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆయన జన్మదినం పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలో శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో వృద్ధులకు, చిన్నారులకు పండ్లను పంచిపెట్టారు. పుట్టినరోజు నాడు ఇలా వినూత్నంగా వితరణ కార్యక్రమం చేపట్టడం, అనాథలను అందులో భాగస్వామ్యం చేయడం మంచిదని స్థానికులు కొనియాడారు. అనంతరం వారి సమక్షంలో కేక్ను కట్ చేసి పంచుకున్నారు. సత్యనారాయణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మృదు స్వభావిగా, ఆజాత శత్రువుగా పేరుగాంచిన సత్యనారాయణ మీడియా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి ఎస్ జోగినాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు జి ప్రశాంత్, పి మణికంఠ, సమాచార పౌర సంబంధాల శాఖ ఫోటోగ్రాఫర్ కిల్లాడ రాజు, మీడియా సంఘాల ప్రతినిధులు టి ఆనంద్, ఎన్ అప్పారావు, ఆర్ గోపి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఆకలి కేకలు ఉండకూడదని నిస్సహాయకులు అన్న వితరణ సేవను శ్రీకాకుళంలో కొన్ని స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిసి నిరంతరం కొనసాగిస్తున్నారని, ఆహారాన్ని వృధా చేయొద్దని ఉర్లం శివతేజ బుధవారం అన్నారు. నగరంలో ఉదయం పూట నిరుపేదలకు ఏదో ఒక రూపంలో ఆహారం అందుతుంది. నిరంతరం అన్న సేవలో సత్యసాయి ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్, నయా ఎమ్మెల్యే గొండు శంకర్, అన్నా క్యాంటీన్ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది సహకారంతో పేదల పొట్ట నిండుతుంది. రాత్రి సమయంలో మాత్రం నిరుపేదల కష్టాలు అన్నీ ఇన్ని కాదు, కనీసం వారికి ఆహారం అందించేవారు కానరారు. ఇది గమనించిన కొంతమంది యువత ఉద్యోగరీత్యా ఉదయం తమ పనులను చూసుకుంటూ అలసిన శరీరంతో రాత్రి సమయంలో తమ సొంత ఖర్చులతో ఇంచుమించుగా ప్రతిదినం ఆహారాన్ని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పేదల కడుపు నింపుతున్నారు. పాత బస్టాండ్, పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి, 7 రోడ్ల కూడలి, డే నెట్, కొత్త రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో సుమారు 50 మందికి పైగా పేదలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఉర్లం శివతేజ, జాడ సాయి, అల్లాడ నవీన్, సుప్రజా రౌత్, జనసేన కార్యకర్త పైడి ప్రదీప్, పొడుగు చరణ్, నంది ఉమాశంకర్, గిరిజ మహాలక్ష్మిలు
కలిసి నగరంలో నిస్సహాయకులకు ఆహారాన్ని అందించారు. ఆషాఢ బహుళ ఏకాదశి పురస్కరించుకొని ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహించారు. బుధవారం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పులి శంకర్ శర్మ, ఈఓఎస్ చంద్రశేఖర్ తెలిపారు. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.